ఈరోజు మనం మందస టౌన్లో కొండపైన ఉండే ఒక శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. దీన్నే మనం అనంతగిరి మెట్ట అంటాం, లేకపోతే అందగిరి మెట్ట అని కూడా అంటారు. ఈరోజు నాతో పాటు మీరు కూడా కలిసి ఇది చూస్తారు. రండి, కలిసి చూసేద్దాం. ఓకే, ఈ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాల్సి ఉంటుంది. కొత్తగా ఇది కట్టారన్నమాట. ఇంతకు ముందు అయితే స్టెప్స్ ఉండేది కాదు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు స్టెప్స్ వేసారు. ఈజీగా వెళ్ళొచ్చు, ఎక్కొచ్చు, దిగొచ్చు, మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. మాత్రం అండి. ఓకే, రండి వెళ్దాం. ఇలా మనం స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా గుడి వరకు అయితే వచ్చేసింది. అయ్యో, రెడ్గా పడాలి కదా, చూడు రెడ్గా ఉంటే సరే. గంగాధర మహాదేవ శివాలయం ఇది. ఓకేనా, ఇది మందస టౌన్ కి దగ్గరలో కొండపైన ఈ ఆలయం ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి, చాలా మహిమ గలది. మీకు ఎప్పుడైనా వీలుంటే వచ్చి ఒకసారి ఇక్కడ దర్శించుకోండి. హరహర మహాదేవ. ఫ్రెండ్స్, ఆ కోవిలకి దగ్గరలోనే ఇంకో టెంపుల్ కూడా మనకి ఉంది. ఓకేనా, ఇది గరుడ గోవింద టెంపుల్ అంటారు. ఇది హరి, అది హర టెంపుల్ అని అంటాం అన్నమాట. రండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. రండి, లోనికి వెళ్ళి చూద్దాం.
చూసారా ఎంత గ్రీనిష్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వింటర్ సీజన్ లో డిసెంబర్ లో మీరు వచ్చి ఇది చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వచ్చి రండి చూడండి. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే గోపాల్ సాగర్ ఉంటుంది, పెద్ద సాగరం అన్నమాట మండలానికి. ఓకేనా, దానికి పక్కలోనే వాసుదేవ టెంపుల్ ఉంటుంది, దానికి పక్కలోనే కంచమయ్య అమ్మవారి గుడి కూడా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అవంతా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఈ పక్కన చూస్తే ఏమో మన్సా టౌన్. ఓకే.